రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ మొదలవడంతో సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల్లో ఏవైతే డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా విపరీతంగా దాడి చేస్తుండే ఈ కేసెస్ పెరగడానికి గల కారణాలు ఏంటి అండ్ వీటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, దీని గురించి మనతో మాట్లాడడానికి అపోలో హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ వెంకట్ నాని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్లో చూసినా కూడా ఓపీ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. డెంగ్యూ కేసులు పెరగడానికి గల కారణాలు ఏంటి? మేజర్గా డెంగ్యూ కేసెస్ పెరగడానికి గల కారణాలు వర్షాలమ్మ. ఈ వర్షాల వల్ల ఎక్కడ పడితే అక్కడ దోమలు ఉండడం, ఆ దోమలు కరగడం వల్ల ఈ డెంగ్యూ చికెన్ గున్యా కేసులు బాగా పెరుగుతున్నాయి. స్పెషల్లీ ఏంటంటే వాటర్ నిలవకుండా చూసుకోవాలి. ఇంకా గ్రీనరీ అవన్నీ కూడా ఎక్కువ ఉన్న దగ్గర దోమలు తప్పకుండా ఎక్కువ ఉంటాయి. సో అటువంటి ప్లేస్లలో కొంచెం దోమలు ఉండకుండా ఉండడం బెటరు. ఈ చికెన్ గున్యా కేసులు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. సిమిలర్గా ఈక్వల్ టు డెంగ్యూ కేసెస్ దే ఆర్ సో బ్యాడ్ దీస్ డేస్. సో పరిశుభ్రత, నీట్నెస్, క్లెన్లీనెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్నపిల్లలకు కూడా ఈ క్రీములు పెట్టడము, ఓడోమాస్లు అట్లాంటివి ఈ దోమల నుంచి తమకు రక్షించడం మంచిది. ఎక్కువగా ఏ ఏజ్ వారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ వల్ల? అది ఏజ్ గ్రూప్ ఏం లేదమ్మా. దోమలు చిన్నపిల్లల నుంచి సంవత్సరం 2 సంవత్సరాల పిల్లల నుంచి 80-90 ఏళ్ళ ముసలి దాకా అందరూ దే ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ దోమకాటుకి గురయ్యి తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్లోకి వస్తున్నారు. అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ముందుకు గుర్తించడానికి ఏమైనా ఉందా? చికెన్ గున్యాకి డెంగ్యూ ఫీవర్కి మేజర్గా 2 సిమ్టమ్స్ డిఫరెన్స్ ఉంటుందమ్మా. డెంగ్యూ ఫీవర్లో రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు. టిపికల్గా హెడేక్, కళ్ళ చుట్టూ ఉండడము. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. దాంతోపాటు హై గ్రేడ్ ఫీవర్ రావడము, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ కాకుండా ఒళ్ళు నొప్పులు అంటే కండరాల నొప్పులు ఎక్కువ ఉంటాయి. అది డెంగ్యూ గల మెయిన్ సిమ్టమ్. వెరాస్ మీకు చికెన్ గున్యా ఫీవర్కి వెళ్తే జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ ఆర్ వెరీ ప్రిడామినెంట్ విత్ హెడేక్. కాకపోతే ఒళ్ళు నొప్పులు తక్కువ ఉంటే ప్రతి కీళ్ళలో జాయింట్స్లో స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, సివియర్ పెయిన్ రావడము, ఫీవర్ స్టార్ట్ అవ్వడము టిపికల్గా చికెన్ గున్యా ఫీవర్ సిమ్టమ్స్ అవి. చాలా వరకు ఇప్పుడు ఫీవర్స్ వస్తే చాలామంది లైట్గా తీసుకొని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా డాక్టర్ని వచ్చి సంప్రదించాలా? ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పులేదమ్మా. డెఫినెట్లీ ఫీవర్ కంట్రోల్ చేస్తాం, టాబ్లెట్స్ వేసుకొని యాంటీబయాటిక్స్ అట్లాంటివి వాడకుండా పారాసిటమాల్ అవన్నీ వేసుకొని ఇంట్లో ఉండొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ పడిపోవడం, మళ్ళీ సివియర్ డెంగ్యూ ఫీవర్లో కొంచెం ఆయాసం రావడం, ఈ లంగ్స్లో నీళ్ళు చేయడం అట్లాంటివి కూడా అవుతున్నాయి. సో అటువంటి ఆయాసం రావడం అట్లాంటివి ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లేట్లెట్స్ అవి తగ్గి మళ్ళీ ఇబ్బంది అయ్యాకన్నా ముందే వెళ్ళి చెక్ చేయించుకొని ఫీవర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్లేట్లెట్స్ అవన్నీ మానిటర్ చేయడం బెటర్. కానీ నిన్న మొన్న కూడా ఒకటి విన్నాం వార్త ఏంటంటే ఒకరు చనిపోయినట్టు డెంగ్యూ వల్ల కూడా. అంటే సివియర్ కూడా ఉంటుంది, ఇంత సివియర్గా? డెంగ్యూ ఫీవర్లో డెత్స్ కూడా ఉంటాయమ్మా. సివియర్ డెంగ్యూని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో ఏంటంటే మీకు లంగ్స్లో నీళ్ళు చేరడము, అంటే ఊపిరితిత్తులో నీళ్ళు చేయడము, కడుపులో నీళ్ళు చేయడము, బీపీ పడిపోవడము, వాళ్ళకి బీపీ సపోర్ట్స్ అవన్నీ అవసరం పడతాయి. అట్లాంటి కేసులో సివియర్ కేసెస్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో వి సీ డెత్స్. బట్ ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా చూడలేదు, బట్ తక్కువనే ఉన్నాయి. అంటే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఎన్ని రోజుల వరకు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? యూజువలీ వర్షాలు తగ్గిన తర్వాత అక్టోబర్, నవంబర్ దాకా ఈ డెంగ్యూ, చికెన్ గున్యా ఫీవర్స్ చూస్తూనే ఉంటామమ్మా. సో తప్పకుండా నవంబర్ వరకు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగింది అనిపిస్తుంది మీకు? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? గత సంవత్సరంతో పోలిస్తే తప్పకుండా పెరిగిందమ్మా. లాస్ట్ ఇయర్ మేము జూలైలో ఇన్ని కేసులు చూడలేదు, బట్ ఈసారి అయితే జూన్ నుంచే కేసెస్ చాలా పెరిగినాయి. చికెన్ గున్యా కేసులు కానివ్వండి, డెంగ్యూ కేసులు కానివ్వండి. అండ్ స్పెషల్గా లాస్ట్ ఇయర్లో ఇన్ని చికెన్ గున్యా కేసులు లేవు. ఈసారి డెంగ్యూ, చికెన్ గున్యా చాలా ఎక్కువ ఉంది. జూన్ నుంచే మేము చూడడం మొదలైంది. అండ్ ఇప్పుడు ఎక్కువ మాకు చికెన్ గున్యా కనిపిస్తున్నాయి డెంగ్యూ కన్నా. రెండు దోమకాటుకే. సో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ టిల్ అక్టోబర్, నవంబర్. అంటే డెంగ్యూకి, చికెన్ గున్యాకి ఏం డిఫరెన్స్? లైక్ అదే మధ్య డెంగ్యూలో ఏంటంటే మీకు స్పెసిఫిక్గా హెడేక్ అంటారు, రెట్రో ఆర్బిటల్ పెయిన్. ఆ డెంగ్యూ టిపికల్ సిమ్టమ్ అది. కళ్ళ చుట్టూ హెడేక్ ఉండడం, ఇది డెంగ్యూ ఫీవర్ది. అండ్ మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ ప్రిడామినెంట్గా ఉండవు, మజిల్ పెయిన్స్ ఉంటాయి విత్ హై గ్రేడ్ ఫీవర్. వెరాజ్ మీకు చికెన్ గున్యాకి వస్తే హెడేక్, కళ్ళ చుట్టూ ఏమి కాన్సన్ట్రేట్ కాదు, బట్ హెడేక్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ విత్ స్వెల్లింగ్స్ అండ్ హై గ్రేడ్ ఫీవర్స్. ఇది మీకు చికెన్ గున్యాలో వచ్చే స్పెసిఫిక్ సిమ్టమ్. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
బేసిక్గా అమ్మ ఇప్పుడు ఈ వర్షాకాలంలో దోమల నుంచి జాగ్రత్త పడాలమ్మా. ఇంట్లో దోమతెరలు పెట్టడము, పిల్లలు స్పెషల్లీ, ఎందుకంటే చాలామంది పిల్లల్లో కూడా చూస్తున్నాము, చిన్న పిల్లలు 2 years 3 years పిల్లలు కూడా హాస్పిటల్ రావడం, అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్గా ఏంటంటే చిన్న పిల్లల్ని దోమల నుంచి కాపాడుకోవడం, వాళ్ళు స్కూల్లోకి పంపించిన ఏది పంపించిన క్రీములు పెట్టి ఫుల్ డ్రెస్లు వేయడము, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పారిశుద్ధ్యత, ఎందుకంటే ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ గ్రీనరీ ఉన్న దగ్గర కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే సీజనల్ వ్యాధులు ఈ రెండింటికే ఎక్కువ ప్రభావం ఉంటాయా? ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా వర్షాకాలంలో ఈ రెండు ఫీవర్స్కే ప్రాబ్లం ఎక్కువ ఉందమ్మా, డెంగ్యూ అండ్ చికెన్ గున్యాకే. ఈ వర్షాకాలం తర్వాత మళ్ళీ తగ్గుతాయి, ఎందుకంటే దోమలు తగ్గుతాయి, న్యాచురల్లీ ఫీవర్ కూడా తగ్గిపోతుంది. హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు ఉంటున్నారమ్మా, చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోవడం చాలామందిలో చూస్తున్నాము. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇవ్వడము, ఈవెన్ ఐసీయూ అడ్మిషన్స్ కూడా అవసరం పడుతున్నాయి చికెన్ గున్యాలో, డెంగ్యూ ఫీవర్లో. చికెన్ గున్యాలో ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఎవరికైతే ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉంది, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు దగ్గర 6 వారాలు 2 నెలలు అయినా కూడా నడవలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే వర్షాకాలం మొదలవడంతో దోమల బెడద అనేది విపరీతంగా పెరిగింది. దీని ప్రభావంతో దోమకాటు వల్ల చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ కేసెస్ అన్ని ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన చుట్టూన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వీటి నుంచి మనం తప్పించుకోవడానికి వీలుంటుందని ఒకవైపు డాక్టర్స్ మనతో చెప్తున్నారు. కెన్ జాఫర్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.